నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. చాలా చక్కటి ట్యూన్ ఇది. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. సిరివెన్నెల గారి గీత రచన, సునీత గారి గానం, శశి ప్రీతం గారు సంగీత దర్శకత్వం. ఇది 4 శృతిలో ఉన్నది. నిన్ననే మధ్యమావతిలో పాట చేసాం. హలో గురు ప్రేమ కోసమే ఈ జీవితం. ఇది కూడా మళ్ళీ మధ్యమావతే. మధ్యమావతిలో నేను స్వర విశ్లేషణ చేస్తున్నటువంటి పాట నంబర్ 39. ఓకే, ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నడక. తక్క దిమ్మి తక్క జను ఒక భాగంలో పూర్తి చేస్తున్నాను. చెప్పాలంటే చాలా సులువు, వర్క్ ఎక్కువ ఉన్నది పాటలో. చాలా సులువుగా అనిపించింది నాకు. ఒకటే భాగంలో అయిపోతుంది. ఇది వరుస సంఖ్య ప్రకారము 4 శృతి, మధ్యమావతి. అంటే మైనర్ స్కేల్ యొక్క ఛాయలు కూడా చాలా ఉన్నాయి. మధ్యమావతి మాత్రమే కాదు, ఒక 70% మధ్యమావతి అని చెప్పచ్చు. ప్రధానంగా ఎంచుకున్నటువంటి రాగం అయితే మధ్యమావతి, బేస్ అనమాట. సో మైనర్ స్కేల్ ఛాయలు కూడా ఉన్నాయి, అవి వచ్చినప్పుడు చెప్తాను. అయితే ముందుగా కొన్ని విషయాలు అనుకోవడం ఆనవాయితీ కదా ఈ ఛానల్లో. మొట్టమొదటిగా ఈ ఛానల్ మొదటిసారి వీక్షిస్తున్న వాళ్ళకి, వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన అంశం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత అంటే సీరియల్ నంబర్ హై ప్రయారిటీ, ఈ 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది యొక్క ఛానల్ యొక్క ప్రధానమైన లక్ష్యం. తర్వాత ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక 2 నిమిషాల వీడియో కనబడచ్చు. ఒకవేళ లేకపోతే మా కామెంట్స్తో తెలియజేయండి. ఎందుకంటే కొంతమంది కనబడట్లేదు అంటున్నారు. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చి కనబడట్లేదేమో. ఇంతకీ దేని గురించి అదే అంటే మెంబర్షిప్స్ గురించి అనమాట. ఈ ఛానల్లో సభ్యత్వం పొందడం, సభ్యులు అవ్వడం, దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి, మీకు బెనిఫిట్ ఏంటి, ఉపయోగం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు అంటే బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా నేను చాలా సులువుగా నేర్చుకునేలాగా ఒక కీబోర్డ్ కోర్స్ రూపొందించాను. దాని తాలూకా మౌలిక పాఠాలు అంటే బేసిక్ లెసన్స్ జూలై మాసం 2022 నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్యనే కోర్స్ అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయింది. అయితే మీరే వర్రీ కానక్కర్లేదు, చింతించనక్కర్లేదు, అయ్యో మొదలైపోయిందా అని. ఈ రోజున అంటే ఇవాల్టి తేదీన మీరు ఈ ఛానల్లో జాయిన్ అయినా కూడా ఆ కీబోర్డ్ కోర్స్ తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు చక్కగా ఓపెన్ అవుతాయి, చూసి మీరు నేర్చుకోవచ్చు. అలాగే కిందటి మాసం జనవరి 5 నుంచి వేణువు విధానం అంటే ఫ్లూట్ కోర్స్ తాలూకా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాము. 5 వీడియోలు ఇప్పటికే అప్లోడ్ అయ్యాయి. ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవే, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. భవిష్యత్తులో ఈ కోర్సులతో పాటుగా వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి ఈ వీడియోస్. కోర్స్కి మధ్యలో కూడా చక్కటి వీడియోస్ అప్లోడ్ చేశాము. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, యువర్ మిస్సింగ్ ఏ లాట్, మీరు కోల్పోతున్నారు. తర్వాత మా ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన పని కూడా ఉంది. మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అది ఎలా అంటే, సెప్టెంబర్ మాసంలో మా వాళ్ళు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వాట్సాప్ ఛానల్ ఓపెన్ అవుతుంది. రెండో పద్ధతి, మీరు ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి. అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ ఉంటాయి కదా. స్టేటస్ అనేదాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు, దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఇంకోటి ఏంటంటే, జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ముఖ్య గమనిక, ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి, అవ్వట్లేదు అని చాలామంది చెప్తున్నారు. చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సులువుగా జాయిన్ అయ్యే ప్రక్రియ జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి చక్కటి పాటలకి స్వర విశ్లేషణ నేను చేస్తుంటాను కాబట్టి ఈ వీడియో అనే కాదు, ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే పూర్తిగా మొదటి నుంచి చివరి దాకా చూడండి, వినండి. నేను చెప్పేది, మాట్లాడేది, పాడేది, వాయించేదాన్ని కూడా గమనించండి, సరేనా? అలాగే జాయిన్ అయిన సభ్యులకు కొత్త సౌకర్యం ఒకటి అమల్లో పెట్టాం, నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అదేంటంటే, షెడ్యూల్డ్ చేయబడిన వీడియోస్ అని కొన్ని ఉంటాయి. చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే, ఒక వీడియో షెడ్యూల్ చేయబడింది అంటే థంబ్నెయిల్ కనబడుతుంది తప్ప
షెడ్యూల్డ్ టైం వచ్చేదాకా ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు, క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వదు. అలాంటి షెడ్యూల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన వెంటనే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి. మిగతా ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ కూడా షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడే, నిర్దిష్టమైన సమయం వచ్చినప్పుడే అది ఓపెన్ అవుతాయి. సరేనా, అర్థమైంది కదా? సో ఇలాంటి కోర్సులు, ఇలాంటి సౌకర్యాలు, ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్ని చక్కటి ఫెసిలిటీస్ యూట్యూబ్ వారు మాకు ఇవ్వబోతున్నారు అనే విషయంతో ఇప్పుడు పాటలకు వెళ్దాం. మరి పాటలకు వెళ్ళే ముందు సినిమా గురించి కూడా చాలా క్లుప్తంగా కొన్ని విశేషాలు చెప్తాను. ఆసక్తి లేని వాళ్ళు ఇప్పుడు వీడియోలో ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఈ సినిమా 1995లో వచ్చింది. గులాబీ అనే చిత్రం. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అనే పాట. నాకు ఎంతో ఫేవరెట్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు ఫస్ట్ సినిమా ఇది. జేడి చక్రవర్తి గారు, మహేశ్వరి గారు ప్రధాన తారాగణం. నిర్మాత ఆర్జీవి గారు, అలాగే సహ నిర్మాత అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏబిసిఎల్. చాలా పెద్ద హిట్ ఇది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని తమిళంలో అనువదించారు ఇదయమే ఇదయమే అనే పేరుతోటి. హిందీలో మళ్ళీ పునర్నిర్మించారు 2001 సంవత్సరంలో ఆషిక్ అని చెప్పేసి. రచన కూడా కృష్ణవంశీ గారి సినిమాకి, నిర్మాత ఆర్జీవి గారు. బ్రహ్మాజీ గారు కూడా ఐ థింక్ ఫస్ట్ సినిమా అనుకుంటా నాకు తెలిసి. వికాస్ నల్లజర్ల, నేరేటెడ్ బై, అంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఉంటుంది అనుకుంటా, నాకు గుర్తులేదు, బట్ వికాస్ నల్లజర్ల అని ఆయన నేరేట్ చేశారట. ఛాయాగ్రహణం మరొక దిగ్గజం రసూల్ ఎల్లూర్ గారు. కూర్పు మరొక చక్కటి టెక్నీషియన్ శంకర్ గారు. సంగీతం శశి ప్రీతం, వర్మ క్రియేషన్స్ బ్యానర్పై. అలాగే కేఏడి అనేవారు పంపిణీ చేశారు. ఇతర ముఖ్య పాత్రల్లో బ్రహ్మాజీ గారు, చంద్రమోహన్ గారు, బెనర్జీ గారు, చలపతిరావు గారు, వై విజయ్ గారు, జీవా గారు. జీవా గారు మళ్ళీ కంబ్యాక్ సినిమా ఇది. సో ఈ సినిమా ఏంటంటే సురేష్ బాబు గారితో చేయాలని కృష్ణవంశీ గారికి అనిపించిందట, కోరిక. సురేష్ ప్రొడక్షన్తో చేయాలని చెప్పేసి. అయితే సురేష్ బాబు గారు అన్నారు, మీరు కథ చెప్పండి, నాకు నచ్చితే వెంకటేష్ బాబు డేట్స్ ఇస్తాను మీకు. బట్ ఈయనేమన్నారంటే, ముందు మీరు కమిట్మెంట్ ఇస్తేనే నేను కథ చెప్తాను అని చెప్పేసి. సో అట్లా అది మొత్తానికి అలా ఆగిపోయింది. అయితే ఈ లోపున ఆర్జీవి గారు కథ విని, నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఒక 75 లక్షల లోపు నువ్వు చేయాలనుకుంటే, అంతకుమించి మాత్రం బడ్జెట్ పెరగకూడదు. సో కృష్ణవంశీ గారికి ఇప్పుడు 2 ఆప్షన్స్. ఒకటి, సురేష్ బాబు గారి కథ నచ్చితే అక్కడ ప్రాజెక్ట్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఆల్రెడీ బడ్జెట్ అలొకేట్ చేస్తారు. ఇక్కడ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది ఆర్జీవి గారి దగ్గర. మరి గురువు గారు కదా ఆయనకి, కృష్ణవంశీ గారికి మన సృజనాత్మక స్వేచ్ఛ, క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఆయన ఇదే సెలెక్ట్ చేసుకున్నారు. అలా ఆర్జీవి గారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత జీవా గారు, చెప్పాను కదా కంబ్యాక్ సినిమా జీవా గారికి. చంద్రమోహన్ గారు తప్ప సీనియర్ నటులు ఎవరు లేరు, అంటే చలపతిరావు గారు ఉన్నట్టున్నారు. ఆయన వంశీ గారు ఏమని చెప్పారంటే, కొత్త ఫేసులు కావాలి కథకు తగ్గట్టుగానే చాలామంది కొత్త వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోస్లో మొట్టమొదటిగా రికార్డ్ చేసినటువంటి ఆడియో ఈ సినిమాకే. ఫస్ట్ రికార్డ్ చేసిన సాంగ్ ఏ రోజైతే చూశానో నేను. సభ్యుల కోసం చేశాను కూడా ఈ పాట. ఈ మధ్య సభ్యులు కాని వాళ్ళు జాయిన్ అవ్వండి, ఆ పాట కూడా చేశాను. సభ్యుల కొరకు మాత్రమే అవైలబుల్, అది ఓన్లీ ఫర్ మెంబర్స్. ఎందుకో మీరు సభ్యత్వం తీసుకుంటే తెలుస్తుంది. అంటే మిగతా వాళ్ళకి చేయకూడదని కాదు, సభ్యత్వం తీసుకుంటే తెలుస్తుంది. తర్వాత మిక్సింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా అక్కడే చేశారట హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోస్లో. ఇన్ఫ్యాక్ట్ ఈ మొత్తం ఈ సినిమాయే మొట్టమొదట హైదరాబాద్లో ఆడియో రికార్డింగ్ జరిగిన సినిమా అన్నమాట. సరే, ఈ పాట క్లాసిక్ హిట్, 30 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ ఎంతోమంది ఆదరిస్తారు, ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు. అంత చక్కటి మెలోడీ, బాణీ చాలా గొప్పది. సునీత గారి ఫస్ట్ సాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఎస్, ఆవిడకి నాకు తెలిసి అప్పుడు టీనేజర్, ఆవిడ 17-18 ఏళ్ళు ఉంటాయేమో. నేను అప్పట్లో కలిశాను ఒకసారి ఆవిడని, ఆ స్టూడియోలోనే కలిశాను. సరే, నేనెవరో ఆవిడకి తెలియకపోవచ్చు, కానీ చాలా గొప్ప సంగీత విద్వాంసురాలు నాకు అప్పుడే అనిపించింది. సో వేళలో సరే, ఈ పాటలన్నీ కూడా సిరివెన్నెల గారు రాశారు. ఎస్, బీట్ ఇన్ మై హార్ట్, ఈ వేళలో నీవు, క్లాస్ రూమ్లో, డ్రీమ్ గర్ల్, ఏ రోజైతే చూశాను, అన్నీ కూడా బంపర్ స్మాష్ హిట్స్. ఉత్తమ ఆడియోగ్రాఫర్ అంటే శబ్దగ్రాహకుడుగా పి మధుసూదనరావు గారికి ఉత్తమ ఆడియోగ్రాఫర్గా నంది పురస్కారం లభించింది. అవి సినిమా గురించి విశేషాలు. మనం పాటలకు వెళ్దాం. ఫస్ట్ 12 స్ట్రింగ్ గిటార్. అయితే ఒక విషయం చెప్పాలి, నాకు ఎప్పుడు ఎవరిని విమర్శించే ఉద్దేశం లేదు, బట్ సంగీతం గురించి విశ్లేషణ చేస్తాను కాబట్టి స్వరాల గురించి, వాయిద్యాల గురించి నిష్పక్షపాతంగా నాకు అనిపించింది చెప్తున్నాను. 12 స్ట్రింగ్ గిటార్ ఎవరు వాయించారో కానీ ట్యూనింగ్ ఉండదు. చాలా విచారకరం ఈ విషయం చెప్తున్నాను, ఏమనుకోవద్దు.
ట్యూనింగ్లో ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి, 12 స్ట్రింగ్ గిటార్ అంటే ప్రతి స్ట్రింగ్కి రెండు ఉంటాయి అనమాట. గిటార్లో మామూలుగా 6 ఉంటాయి స్ట్రింగ్స్, 12 స్ట్రింగ్ గిటార్లో ప్రతి దానికి రెండు ఉంటాయి. 12 కరెక్ట్గా ట్యూన్ చేస్తేనే కరెక్ట్గా పలుకుతుంది. మీరు వినండి, జాగ్రత్తగా గమనిస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. కొంచెం ఒక ట్యూనింగ్ ఏదో సరిగా లేదు ఒక స్ట్రింగ్, అది విషయం. సరే, అయితే ఫస్ట్ టైం కదా హైదరాబాద్లో రికార్డ్ చేయడం. సో అప్పటికి ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకోవడంలో బహుశా శశి ప్రీతం గారికి తెలిసి ఉండదు, అనుభవం లేకపోవడమే, అంతమించి ఏం లేదు. ఆయన తప్పే ఉంది అందులో. బట్ ఏంటంటే ఇంత పెద్ద సినిమా ఆర్జీవి గారి ప్రొడక్షన్, అమితాబ్ బచ్చన్ గారు కూడా సహ నిర్మాతగా ఉన్నటువంటి ఇంత పెద్ద నిర్మాణానికి కొన్ని విలువలు ఉండాలి కదా, ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. ఆ రకంగా అప్పట్లో అనుకున్నారు చాలామంది, ఇట్లా ఏంటి ఇలా ఉంది, కొంచెం ఏదో ఇన్స్ట్రుమెంట్ ట్యూనింగ్ సరిగా లేదే అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఏ రోజైతే చూసానో నిన్న కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మనకి మైనర్ స్కేల్ చాలా ఖచ్చితంగా తెలిసిపోతుంది, ఎందుకంటే అన్ని కార్డ్స్ ఎఫ్ మైనర్, ఈ ఫ్లాట్ మేజర్, డి ఫ్లాట్ మేజర్, ఈ కార్డ్స్తో కంపోజ్ చేసినటువంటి బిట్ అనమాట ఇది. ప మా గ మా నీ మా గ రి గ ద గ గ మ రి స ని ని రి స గ ప మా చూడండి, నోట్స్ ఎంత గొప్పగా కంపోజ్ చేశారో. పాప వాయించడంలో చిన్న తేడా వచ్చి అట్లా అయిందంటే వెంటనే మనకి బేస్ గిటార్ మీద నాకు తెలిసి కొంచెం అనుకుంటా గదా మరి నిస అన్నట్టుగా అనిపించింది. బేస్ కాబట్టి సరిగా అర్థం కాలేదు. చిన్న సాంకేతిక లోపం నాకు అనిపించింది ఏంటంటే, కంపోజింగ్ సైడ్, రికార్డింగ్ సైడ్ చెప్పాలంటే, ఆ వాయిద్యాలు ఉపయోగించడంలో ఇక్కడ బేస్ గిటార్ అంతా కూడా ఈ స్థాయిలో ఉపయోగించారు. ఈ స్థాయిలో ఉపయోగించడం వల్ల బేస్ గిటార్ ఏమవుతుందంటే స్వరం చాలా ఖచ్చితంగా వినపడదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, స్వరం ఏంటనేది తెలుస్తుంది. అలా కొంచెం తెలియాలి కూడా బేస్ గిటార్ వాయించినప్పుడు, ఏంటంటే యూజ్ చేసినప్పుడు కనీసం ఆ స్వరాలు ఏంటనేది చూచాయిగా తెలియాలి. ఇక్కడ దాకా పర్వాలేదు, బట్ దీనికన్నా కిందకి వెళ్తే ఏమవుతుందంటే, ముఖ్యంగా ఈ గారి అంటే ఎఫ్లో ఎఫ్ స్కేల్లో ఉన్నాం కదా మనం. ఈ జీ షార్ప్ జీ దగ్గరికి వచ్చేప్పుడు ఎఫ్ స్కేల్లో ఇంకా అసలు క్లారిటీ ఉండదు, అది ఏ నోటో కూడా తెలియదు. చూసారా, ఎంత వాల్యూమ్ పెట్టినా కూడా అన్నీ ఒకలాగా ఉంటాయి, అక్కడ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ పెద్దగా తెలియదు. సో అదొకటి నాకు అనిపించింది. బేస్ అంతా ఈ స్థాయిలో వాడారు, ఇక్కడ వాడుంటే చాలా చక్కగా ఉండేది. సో ఇక్కడి నుంచి మనకి పల్లవ మొదలైపోతుంది. అయితే గిటార్ ఎలా అంటే కార్డ్స్ తగ్గట్టుగా, కార్డ్స్ చివరిలో చెప్తాను, ఆ కార్డ్స్ తగ్గట్టుగా గిటార్ అక్కడక్కడ మధ్యలో వినపడుతుంటుంది మనకి. అట్లా సంథింగ్ ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అని వినపడుతుంది అనమాట. అంటే ఎఫ్ మైనర్లో కార్డ్లో నోట్స్. అయితే రెండోసారి పాడినప్పుడు సునీత గారు ఒక సంగతి పాడతారు. ఆ మా పా మధ్యలో ఊపడం అనమాట, గమకం. అనుపల్లవి. సా నుంచి నీ స్లైడ్ నిజని నిజని నీ మమ్మ బని పాప నాని నాని. ఇక్కడ చూడండి, దా
స్కేల్. ఇక్కడ ఓకే అయిపోయింది. మళ్ళీ ఫ్లూట్ ఎక్కడంటే అక్కడ కూడా మనకు తెలుస్తుంది మైనర్ స్కేల్ ఒక ప్రయోగం. సో మళ్ళీ మధ్య పల్లవి, ఓకే. ఇక్కడ నుంచి మనకి రెండో సంగీతం మరింబా అనే వాయిద్యం వాడారు. ఫ్లూట్ బిట్స్ వస్తే చెప్తాను. తర్వాత తర్వాత ఓకే. ఓకే తర్వాత ఎక్కడ దాకా వచ్చాం? ఎస్, మరింబా బిట్స్ అయిపోయాయి. చివర్లో ఒక స్ట్రింగ్స్ 12 స్ట్రింగ్ గిటార్ మళ్ళీ అట్లా ఇచ్చారు. ఇప్పుడు ఫ్లూట్ బిట్స్ చూద్దాం, అది కూడా పార్ట్స్ ఇచ్చారు, చూద్దాం. అన్నప్పుడు మపద అనమాట, మపదాకి పార్ట్స్ ఇచ్చారు. రెండో బిట్ ఏంటంటే ఇక్కడ మావన్ మాటు క్రోమాటిక్స్, దీనికి మళ్ళీ పార్ట్స్ చూడండి. తర్వాత ఇక్కడ ఏంటంటే అది బిట్. అయితే పార్ట్స్తో కలిపి చూస్తే అట్లా వస్తుంది. అది 12 స్ట్రింగ్ గిటార్. ఇక్కడ నుంచి ఫ్లూట్ సోలో నీ2 నీ1 గమనించాలి. ఆ నీ1 కూడా ఆ దాటు నుంచి ఎలా సారీ రెండోసారి సంగతి. అదేంటంటే మళ్ళీ ఆ పైకి వెళ్ళి చక్కగా ఈ మాకి తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. అయిందా? తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ 12 స్ట్రింగ్ గిటార్ మీద ఆ బేస్, ఫస్ట్ మ్యూజిక్లో ఏ బేస్ అయితే వచ్చిందో మళ్ళీ అదే బేస్. ఇక్కడి నుంచి చరణం. ఒకసారి ఫ్లూట్ బిట్ మొత్తం చూసేద్దాం, చాలా బాగుంటుంది అది. బేస్ ఫ్లూట్, మామూలు ఫ్లూట్ కూడా కాదు, బేస్ ఫ్లూట్, బాంసురి. సో చరణం మళ్ళీ ఆ 12 స్ట్రింగ్ గిటార్తో, అంటే చెప్పాను కదా కార్డ్లో నోట్స్ అలా సాగపా అని వచ్చి అక్కడి నుంచి చరణం స్టార్ట్ అవుతుంది. సునీత గారు పాడడం మొదలు పెడతారు.
పమరిస పమరిస సరి మరి పమరిస సరి మరి రిజరి జని ని సరి మమ పమరిస స రిజ మరి ని అంటే సా నుంచి నీ స్లైడ్ నీ సరి మమ పమరిస స. ఫ్లూట్ బిట్స్ చాలా చక్కగా ఉంటాయి, చూద్దాం. మధ్య మధ్యలో వస్తాయి. ఫస్ట్ బిట్ ఏంటంటే అక్కడ వస్తుంది అనమాట. రే మరి రిజని అదొక బిట్. అయితే మొత్తం లైన్ అంతా పాడేసిన తర్వాత ఆహా రిజ రిజ మరి మరి పమరి మసా మా నుంచి సా స్లైడ్. ఈ మొత్తం అంతా మళ్ళీ వస్తుంది అనమాట, ఇది బిట్స్తో పాటుగా. అయితే రెండోసారి మొత్తం పూర్తయిన తర్వాత ఫ్లూట్ మరొక చక్కటి బిట్. ఇందాక రిస రిస మరి మరి పమ రిమసా అని ఇచ్చారు కదా, ఇక్కడ ఏం చేశారంటే దాటు కూడా టచ్ చేయండి. బహుశా ఫాస్ట్గా ప్లే చేయడంలో టచ్ అయ్యి ఉండొచ్చు, బట్ దాటు ఉంది అక్కడ. రిస రిస మరి మరి పమ పమ రిమ పదనిసా. బయట ఈ సమయంలో చేసిన వీడియో శబ్దాలు అట్లా రెండోసారి మొత్తం చివరిదాకా పాడిన తర్వాత ఈ బిట్ వస్తుంది. అయితే మధ్యలో ఒక చిన్న వేరియేషన్ కూడా ఉంది ఫ్లూట్ బిట్లో. ఏంటంటే రే మరి రిజని అని ఇచ్చారు కదా, ఒక్క చోట మాత్రం రే పరి రిజని అని కూడా ఇచ్చారు. సో ఫ్లూట్ బిట్ ఈ పైకి వెళ్ళడం చూసాం కదా, ఇక్కడి నుంచి అనుపల్లో జాయిన్ అయిపోతుంది. బా చిన్న సంగతి వేశారు. సరిజని సింగింగ్లో కూడా నీ ఇంద్రజాలాన్ని ఆ పదం వినండి ఒకసారి. కొంచెం షార్ప్ అయింది ఆవిడ పాడినటువంటి ఆ పదం మ్యూజికల్ నోట్ వైజ్ కొంచెం షార్ప్ అయింది. అంటే నేనేదో పర్ఫెక్ట్ అంటే నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, బట్ చెప్పాను కదా ఇందాక స్వర విశ్లేషణ అన్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఒక ఏదో బయాలజీ స్టూడెంట్స్ డిసెక్ట్ చేసినట్టు అట్లా చేయాలని అనుకుంటున్నాను, అంత నా డ్యూటీ అని. బహుశా ఆవిడ కూడా ఫస్ట్ సాంగ్ కాబట్టి ఆ సంగీత దర్శకులు చెప్తే ఆవిడ మళ్ళీ పాడు ఉండేవారు, అందులో సందేహమే లేదు. బికాజ్ ఎవరన్నా బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తారు కదా ఫస్ట్ టైం అన్నప్పుడు. ఫస్ట్ టైం ఆవిడకి పాట పాడడం, ఈయనకి ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్షన్ చేయడం. సో ఈయన గమనించి బహుశా చెప్పుంటే ఆవిడ మళ్ళీ ఇంకొక టేక్ పాడు ఉండేవారు. చక్కగా ట్రాక్ సిస్టమ్ ఉంది కదా. అయితే నాకు అనిపించింది శశి ప్రీతం గారు బహుశా ఇలాంటి కారణాల వల్లే ఆయన కెరీర్లో తర్వాత అవకాశాలు కోల్పోయారేమో అని కూడా నాకు అనిపించింది. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే సుమా. అంటే వాయిద్యంలో ఒక ట్యూనింగ్ కానీ ఆయన పాడిన పాటలు కూడా చిన్న ఉంటాయి. అవి ఆ పాటలో చెప్పాను, ఏ రోజైతే చూశాను. అలాగే ఈ పాటలో ఆవిడ పాడినటువంటి ఒక లైన్ కరెక్ట్ చేయకుండా మరి అట్లా ఎందుకు జరిగింది తెలియదు, మరి పొరపాటు ఎవరో తెలియదు. సో జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు స్టడీ చేయడానికి చెప్తున్నాను. ఒక నోట్ షార్ప్ అవడం అంటే ఏంటి, లేదా ఫ్లాట్ అవడం అంటే ఏంటి, అంటే కరెక్ట్గా పలకాల్సిన స్థాయిలో పలకకుండా కొంచెం ఎక్కువ పలికితే షార్ప్, కొంచెం తక్కువ పలికితే ఫ్లాట్. అలాగా నీ ఇంద్రజాలని అన్నప్పుడు
షార్ప్ అవుతుంది అనమాట మా. సో అది అంటే మధ్య పల్లవిలో అనుకుంటా, ఇక్కడ కాదు, అది మధ్య పల్లవిలో. ఎస్, ఇప్పుడు మనం చరణం అయిపోయింది. ఫస్ట్ చరణం అయిపోయాక అనుపల్లవి జాయిన్ అవుతుంది కదా, అది చెప్తున్నాను. అక్కడ కేవలం ఫ్లూట్ బిట్స్ మాత్రం చూస్తే చాలు మనం, ఎందుకంటే పాట అయిపోయినట్టే, ఒకటే చరణం. ఫ్లూట్ బిట్స్ ఎక్కడెక్కడ అంటే పల్లవి అనుపల్లవి ఒక 2-3 సార్లు పాడతారు మొత్తం. ఆవిడతో పాటుగా వెనకాల వస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ చెప్పాల్సిన బిట్ ఏంటంటే ఇదొక బిట్. ఆఖరి పల్లవి ఏమవుతుందంటే సునీత గారు ఫ్లూట్ కలిపి వస్తుంటుంది కంటిన్యూస్గా. అక్కడ మనకి ఫ్లూట్ సంగతి ఏంటంటే ఇదొక బిట్. తర్వాత ఇంకా లాస్ట్లో ఏమవుతుందంటే లాస్ట్లో రీ నుంచి సా వరకు స్లైడ్ చేస్తారు. మరి మరి సరి మని సరి సరి బ మరి సా. అంతే, ఇవే ఫ్లూట్ బిట్స్లో సంగతులు, వేరియేషన్స్. ఆఖరిని ఇది వస్తుంది. ఇక ఫ్లూట్ కూడా ఆగిపోయిన తర్వాత ఏమవుతుందంటే సునీత గారు పల్లవి ఒకేసారి యాడ్ లిబ్, ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు, కేవలం ఆవిడ వాయిస్ మాత్రమే వస్తుంది. అక్కడతో పాట అయిపోయినట్టే. సాంకేతికంగా మరొక చిన్న విషయం నాకు అనిపించింది చెప్తున్నాను. ఈ ఫ్లూట్ సునీత గారి వాయిస్ ఒకటే స్థాయిలో వాడడం వల్ల ఆవిడేమో మా పాడుతుంటారు, ఫ్లూట్ చాలా మటుకు పా మీద టచ్ అయ్యి ఆ బిట్ వస్తుంటుంది. అదేమవుతుందంటే కొన్నిసార్లు సెకండ్ ఇంటర్వల్ అంటారు దీన్ని. సెకండ్ ఇంటర్వల్ అంటే ఒక నోటికి ఒక 2 కీస్ తర్వాత ఉన్న నోటికి ఇంటర్వల్ మధ్యలో దూరం 2 కదా, సెకండ్ ఇంటర్వల్ అంటారు దాన్ని. దీనివల్ల ఏమవుతుందంటే చూసారు ఎట్లా ఉందో, అంటే దానికి మళ్ళీ ఇంకొక కీ కలిపితే 4th కార్డ్ అవుతుంది, అది వేరే విషయం. బట్ కేవలం సెకండ్ ఇంటర్వల్ ఎలా ఉంటుందంటే కార్ హార్న్స్ ఉంటాయి. కార్ అంటే కార్ అనే కాదు, లారీ లేకపోతే బస్సు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చెవికి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది. సో ఈ పాటలో చాలా చోట్ల ఏమైందంటే పాపం అది కూడా ఆయనకి అనుభవం లేక సంగీత దర్శకులకి ఆవిడ మా పాడుతుంటారు, ఫ్లూట్ బిట్ ఏమో పా మీద వస్తుంటుంది. మా మీద ఆవిడ ఉన్న సస్టైన్ చేసే నోట్ కదా, చూసారా, ఆవిడ మా పాడడం, ఫ్లూట్ ఏమో ఎప్పుడు పా దగ్గర బిట్ స్టార్ట్ అవ్వడం. ఈ రెండు చాలా చోట్ల క్లాష్ అవుతున్నట్టు ఉంటుంది, క్లాష్. ఇంకోటి ఏం చెప్పాలంటే డిసోనెంట్ అంటారు, డిసోనెంట్ ఇంటర్వల్స్, కాన్సోనెంట్ అండ్ డిసోనెంట్. ఇది డిసోనెంట్ ఇంటర్వల్స్లోకి వస్తుంది. అంటే చెవికి చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉండే ఇంటర్వల్స్ కొన్ని ఉన్నాయి, ఇలాంటివి. ఇవి చూడండి, ఇలా కొన్ని ఉన్నాయి. డిసోనెంట్ అంటారు, అంటే చెవికి చాలా ఇబ్బంది కలిగించే ఇంటర్వల్స్. కాన్సోనెంట్ అంటే చెవికి ప్రశాంతంగా ఉండేది. సో ఇదొకటి నాకు అనిపించింది. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, నేను ఎవరిని విమర్శించాలని కాదు, సాంకేతికంగా ఉన్నటువంటి విషయాలు సద్విమర్శగా తీసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళు కూడా. అది ఎస్, ఇప్పుడు కార్డ్స్ చెప్పేస్తే మనం ముగించేసేయచ్చు. ఫస్ట్ మ్యూజిక్లో ఉన్నాయి కార్డ్స్, చెప్పాను. కార్డ్స్ మీద బేస్ అయిన నోట్సే ఆ 12 స్ట్రింగ్ గిటార్ అంతా కూడా. సో ఎఫ్ మైనర్, ఈ ఫ్లాట్ మేజర్, బి ఫ్లాట్, మళ్ళీ ఈ ఫ్లాట్, సో మళ్ళీ ఈ ఫ్లాట్, మళ్ళీ డి ఫ్లాట్. అది ఫస్ట్ మ్యూజిక్లో.
ఎఫ్ మైనర్, ఈ ఫ్లాట్. నాకు ఎందుకు అక్కడక్కడ సి మైనర్ కూడా వాడారేమో అనిపించింది, బట్ మోస్ట్లీ ఇదే వినపడుతుంది, ఈ ఫ్లాట్ మేజర్. ఇక్కడ మాత్రం ఎఫ్ ఫోర్త్. ఇది అక్కడ కూడా ఫోర్త్. ఇక్కడ చూడండి మళ్ళీ బి ఫ్లాట్ మైనర్, మళ్ళీ ఈ ఫ్లాట్. తర్వాత రెండో సంగీతం మరింబా. అక్కడ కూడా మనకి చాలా స్పష్టంగా కార్డ్స్ ఎఫ్ మైనర్, బి ఫ్లాట్ మైనర్, ఈ ఫ్లాట్. తర్వాత ఇక్కడ ఏమైంది, ఏ ఫ్లాట్, గ గ గ గ పని దామ. ఇక్కడేమో ఈ ఫ్లాట్ సెవెంత్, అది రెండో సంగీతం. ఫ్లూట్ బిట్, అంతే. ఈ రెండే ఎఫ్ మైనర్, ఈ ఫ్లాట్. మళ్ళీ ఆ 12 స్ట్రింగ్ గిటార్, మళ్ళీ ఆ బేస్ గిటార్ వస్తుంది, చరణం. యాక్చువల్గా ఇక్కడ పమారీసా వచ్చింది కాబట్టి మైనర్ కన్నా కూడా ఈ సి ఫోర్త్ వాడు ఉంటే బాగుండేది. ఆర్ సి ఎఫ్ ఫోర్త్ అనే పర్లేదు, ఎఫ్ ఫోర్త్ ఆర్ సి ఫోర్త్ వాడితే చాలా బాగుండేది. ఈయన మైనర్ వాడారు. అసలు ఇది కూడా వాడితే బాగుండేది, సి మైనర్ సెవెంత్. బట్ అది కూడా వాడలేదు. సరే, ఫ్లూట్ బిట్స్ వస్తాయి కదా, దానికేం కార్డ్స్ లేవు, అంతే. దాన్ని మళ్ళీ అనుపల్లి జాయిన్ అయిపోయింది. ఓకే, అక్కడ మళ్ళీ బి ఫ్లాట్ మైనర్. సరే, ఫ్లూట్ బిట్స్ అన్ని చూసాం చివరిలో, అంతా కూడా పల్లవి అనుపల్లవికే. సో అక్కడ కూడా కార్డ్స్ పెద్దగా మార్పు ఏం లేదు, పెద్దగా ఏంటి అసలు ఏం మార్పు లేదు. మరి 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 సరి మబని సరి మరి మరి సరి మబని సరి సరి బాబ మరి సా. సో మొత్తంగా వచ్చిన కార్డ్స్ ఎఫ్ మైనర్, ఈ ఫ్లాట్, సి మైనర్, బి ఫ్లాట్ మైనర్, డి ఫ్లాట్ మేజర్, ఏ ఫ్లాట్ మేజర్, ఈ ఫ్లాట్ సెవెంత్, ఎఫ్ ఫోర్త్. చాలా గొప్ప కంపోజిషన్, సందేహం లేదు. బాణి మాత్రం కేక్ అంతే. సో ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాట, నాకు తెలీదు, ఆ పాటతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను.
ఆహా, పక్కనే మధ్యమాతలు 2 పాటలు. సో అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.